ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులతో 3 రోజులు వరుసగా 100కు పైగా గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు చెప్పిన మాట వినడం లేదని ఇలా గుంజీలు తీయించారు. సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందటంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లల్ని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారిలో సాయంత్రానికి కోలుకున్న కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా బాలికల్ని చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే శిరీష స్పందించారు. క్రమశిక్షణ పేరిట విద్యార్థినీల చేత గుంజీలు తీయించటం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాలికల్ని చూసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రావటం లేదు, నా సొంత డబ్బులతో మీ అందరికీ భోజనం పెడుతున్నాను అని ప్రిన్సిపల్ ప్రసూన అంటున్నారని విద్యార్థినీలు ఎమ్మెల్యే ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.